అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా అపార్ట్మెంట్‌లో వినాయక చవితి స్పెషల్‌గా ఫస్ట్ రోజు పూజ అంటే పండగ రోజు మేము ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాను. ఫస్ట్ రోజు పూజ రోజు మార్నింగ్ టైము ఎక్కువసేపు పడుతుందండి. ఎందుకంటే స్వామివారికి పంచ కట్టటము, అలంకరణ, మండపారాధన, ప్రాణప్రతిష్ఠ ఇలా మొత్తం అంతా ఉదయమే ఉంటుంది. ఉదయం నిత్య పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా చేస్తారండి. సాయంత్రం పంచామృత అభిషేకం ఉంటుంది. పంచామృత అభిషేకం అంటే ఐడియా ఉంది కదండీ! ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర వీటితో చేసి ఇంకా ఫ్రూట్స్‌తో కూడా అభిషేకం చేస్తారనమాట. పంచామృత అభిషేకం అయిపోయిన తర్వాత దాన్నందరం తీర్థంగా స్వీకరిస్తాము. ఎప్పుడు మేము అపార్ట్మెంట్‌లో పూజలు చేసుకునేటప్పుడు నార్మల్‌గా ఇలా పంతులు గారు రావడము, పూజలు జరిపించటము, తర్వాత మేము తీర్థప్రసాదాలు తీసుకోవడం ఇలానే జరుగుతుంది. ఏదన్నా చిన్న చిన్న గేమ్స్, అంత్యాక్షరి ఇలా ఆడతాము. కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్‌గా మేమందరం కలిసి ఇంకా కోలాటం అది ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళొచ్చారు ఆల్రెడీ. ఈ పూజ అయిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారనమాట. పూజ అయిపోయింది. కోలాటం మొదలు. మామూలుగా ఇవి సాంగ్స్ పెట్టానండి. ఫస్ట్ ఒకసారి వీటిల్ని అప్లోడ్ చేశాను. కాపీరైట్స్ పడ్డాయి. అందుకని ఇంకా వాయిస్ తీసేసి నార్మల్‌గా డాన్స్ ఒకటే పెట్టాననమాట. యూట్యూబ్‌లో ఏమైనా సాంగ్స్ కానీ ఏమన్నా అప్లోడ్ చేస్తే ఓన్‌గా పాడి అవే పెట్టాలి. నార్మల్‌గా సినిమా సాంగ్స్ అవి రీల్స్ వరకు ఓకే గానీ, ఇలా వీడియోస్‌లో పెట్టకూడదనమాట. సో, నేను ఫస్ట్ ఈ సాంగ్స్ పెట్టాను. పెడితే నాకు కాపీరైట్స్ పడ్డాయి. అందుకని నేను ఈ వీడియో డిలీట్ చేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి నేను మళ్ళీ అప్లోడ్ చేశాను. ఇది కోలాటం పిల్లలు వేస్తున్న సాంగ్ వచ్చేసి గణనాయకాయ గణదేవతాయ గణాధ్యక్షాయ ధీమహి. ఆ సాంగ్ చాలా బాగుంది. యాక్చువల్గా సాంగ్ వింటే ఈ కోలాటం అంటే కోలాటం కాదు, ఇలా డాన్సులు కూడా వేశారనమాట వాళ్ళు. కోలాటం కూడా ఇంకొకటి సాంగ్ వేశారు. యాక్చువల్‌గా పిల్లల్ని మేము అసలు ముందుగా అడగలేదండి. కోలాటం వేయండి మా అపార్ట్మెంట్‌కి వచ్చి అని. ఆ రోజు పండగ రోజు వరకు కూడా ట్రై చేశాను. నాకెవరు దొరకలేదు. ఛాన్స్ లేకపోయింది. అయ్యో! ఎలా నేను ఏదన్నా చేద్దాం అనుకున్నానే చేయలేకపోయాను అని ఫీల్ అయ్యా. ఇంకా సడన్‌గా పండుగ రోజు సాయంత్రమే ఇంకా ఆ మధ్యలో మా పిల్లల్ని అడ్జస్ట్ చేస్తున్నారు కదా! హిమబిందు మేడం అనమాట తన పేరు. తనెవరో నాకు తెలీదు. వేరే వాళ్ళ నెంబర్ ఇస్తే అడగంగాల్నే ఓకే అని చెప్పి వచ్చి చేశారనమాట. ఫస్ట్ అసలు వాళ్ళు ఒక 3, 4 సాంగ్స్ చేస్తాము అన్నారు. పర్లేదు మేడం మీరెన్ని చేయాలనుకుంటే అన్ని చేయండి అన్నాను. ఇంకా అసలు వచ్చిన తర్వాత పిల్లలు అప్పటికప్పుడు ప్లాన్ చేసేసుకొని చూడండి ఇదైతే రామాయణంలోని ఘట్టాలనమాట. కళ్యాణము, వనవాసానికి వెళ్ళడం ఇలా ఇవన్నీ ఒక రామాయణంలోని ప్రాసెస్ అంతా ఇలా చూపిచ్చారు. చాలా బాగుంది. ఇదైతే నాకు నచ్చింది. యాక్చువల్‌గా ఇవన్నీ వాయిస్‌లతో వింటే బాగుండేది మ్యూజిక్‌తో. ఏం చేద్దామండి మన యూట్యూబ్ మహత్యం. కాపీరైట్స్ అనమాట. సో, ఇంకా తప్పదు. మనం ఈ మూకీ డ్రామా చూడాల్సిందే. ఇది సీతారామ కళ్యాణ ఘట్టం అన్నమాట. ఎంత క్యూట్‌గా చేశారంటే వీళ్ళు అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకొని చేశారండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. కోలాటం అంటే కోలాటమే కాకుండా ఇలా కాన్సెప్ట్‌లు కూడా చేపిస్తారంట ఆ మేడం గారు. ఇంకా ఇదొచ్చేసి రాముడు, లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళడం అనమాట. అసలు ఆ పిల్లలు 4:30కి వచ్చారంట ప్రాక్టీస్‌కి డైలీ వచ్చినప్పుడు లాగా. ఇంక ప్రాక్టీస్ చేసేసి ఇంక వెంటనే మేడం వెళ్ళిపోదాం ప్రోగ్రామ్ ఇద్దాం అనేసి పిల్లలు ఓకే అన్నారు. వచ్చారు టపటపా 4 సాంగ్స్ అనుకుంటే దాదాపు 8 వరకు చేసినట్టున్నారు. ఇంకా చాలా సంతోషమేసింది. ఇంకా మేడం గారు హిమబిందు మేడం గారికి ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత శాలువా కప్పి సన్మానం అది చేసి పిల్లలందరికీ చిన్న చిన్న గిఫ్ట్లు అవి ఇచ్చి అలా సరదాగా జరిగిపోయిందండి మా వినాయక చవితి ఫెస్టివల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడి ముందు ఏదన్నా ఒకటి చేద్దాం అనుకోగానే ఆ స్వామి అండి అలా అన్నీ సమకూర్చేశాడు నాకైతే. మా అపార్ట్మెంట్‌లో ఫస్ట్ టైం అండి ఇలా ప్రోగ్రామ్స్ అవి ప్లాన్ చేసి చేపించడం. అందరూ కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌గా చాలా సంతోషంగా చూశారు. ఇది ఉంది కదా! శబరి రాముల వారికి పండ్లు టేస్ట్ చూసి స్వీట్‌గా ఉండేవి ఇస్తది కదా! ఆ ఘట్టం అనమాట. ఇంకా అలా ఒక్కొక్క ఘట్టం చూపించడం, కొంచెం కొంచెం డాన్స్, కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపించింది చాలా. అమ్మవారు సీతమ్మ వారు అశోకవనంలో ఏడుస్తున్నప్పుడు హనుమంతులు రావడం, ఒక బుడ్డి బాబు వచ్చి అలా ఎంట్రీ ఇచ్చాడు.
ఇందాక అశోకవనంలో సీతమ్మ వారికి హనుమాన్ ఎంట్రీ ఉంది కదా, ఆ తర్వాత ఇది యుద్ధం అనమాట, రాముడు రావణాసురుడిది. ఇంకా రాముడు రావణాసురుడు మాత్రమే యుద్ధం చేసుకొని ఫైనల్గా రాముడు గెలుస్తాడు, మనకు తెలిసిందే కదా స్టోరీ. ఇదంతా అయిపోయిన తర్వాత పట్టాభిషేకం అదంతా కూడా అంతా యాక్టింగ్ చేసే చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఫైనల్గా రావణాసుడు పడిపోయాడు. ఇంకా రాముడు సీతమ్మ రా లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఉంటే ఇట్లా పట్టాభిషేకం చేస్తున్నట్లు ఇంకా అదనమాట స్టోరీ. ఫైనల్గా కొంచెం కొంచెం డాన్స్, కొంచెం కొంచెం కాన్సెప్ట్. నాకైతే చూస్తుంటే చూడాలనిపించింది. ఇది ఫైనల్ అనమాట. ఇది అయిపోగానే ఇంకా కోలాటం ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ కోలాటం బ్యాచ్ వాళ్ళ గ్రూప్ పేరు శ్రీ సీతారామ భజన మండలి అండి. సో వీళ్ళకి కూడా యూట్యూబ్లో ఛానల్ ఉంది. వాళ్ళు ఆల్మోస్ట్ ఇలా సాంగ్స్ ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ ఇచ్చినాయి, మేబీ ప్రాక్టీస్ చేసినవి అవి కూడా అప్లోడ్ చేశారు. అందుకేమో నాకు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సేమ్ మ్యూజిక్ పెట్టి చేసేసరికి కాపీ రైట్స్ పడ్డాయి. ఎందుకులే ఛానల్ డిస్టర్బ్ అవుతుంది అని పెట్టి ఇంకా తీసేసాను ఆ వీడియో. ఇంత చేసి ఎందుకు వీడియో అప్లోడ్ చేయకపోవటం అని నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నా. ఇంకా అంతే అండి, ఇలాగే ట్రై చేయాలి, తప్పదు, మనం పాడలేం కాబట్టి. ఇంక ఇదండి రాముల వారి కాన్సెప్ట్ అయిపోయింది. దీని తర్వాత ఇంకా వీళ్ళందరూ కలిసి ఇంకా మా ఊరి దేవుడు అందాల రాముడు సాంగ్కి కోలాటం వేశారు. ఇంకా బాగా చేశారండి, చెప్పనవసరం లేదు, 2 కళ్ళు సరిపోలేదు చేస్తుంటే చూడటానికి. మా అపార్ట్మెంట్లో అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ గల్లీలలో అన్ని చోట్ల కూడా వినాయకులను పెడతారు కదా, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకుంటారనుకుంటున్నాను. ఈ సాంగ్ అది అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా హిమబిందు మేడం గారు ఉన్నారు కదా మధ్యలో, ఆ మేడం గారికి సన్మానం చేశాము, శాల్వా అది కప్పి. తర్వాత పిల్లలకు కూడా చిన్న చిన్న గిఫ్ట్లు పౌచ్లు ఇచ్చామన్నమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఇది అయిపోయినాక ఇంకా అపార్ట్మెంట్లో అందరం తీర్థప్రసాదాలు తీసుకొని ఆ తర్వాత ఇంకా అంతే, గుడ్ నైట్, ఎవరింటికి వాళ్ళు వెళ్ళాము. ఇలా జరిగిందండి మా మొదటి రోజు వినాయక చవితి ఫెస్టివల్ సెలబ్రేషన్స్. మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.